ఇది క్షయమైన ఆహారమా అక్షయమైన ఆహారమా అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాము. ఈరోజు మనము బ్రతికేది కొంతకాలమే. ఈ భూమి మీద మనకంటూ ఆహారాన్ని దేవుడే ఈ భూమిలో ఈ సృష్టిలో దేవుడు సమకూర్చాడు. మనం కష్టపడుతున్నాం, పంటలు పండిస్తున్నాం, కూరగాయలని, మాంసాహారాలని, అలాగే ధాన్యాదులని, ఇలా ఈ ఆహారాలు అనేవి మనము ఎంతకాలం బ్రతుకుతామో అంతకాలం వరకు కూడా ఈ ఆహార పదార్థాల కొరకే మనం కష్టపడుతున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి కూడా ప్రతి దినము కూడా ఏదో ఒక పని చేసుకొని కష్టపడుతున్నాడు. అలా కష్టపడుతున్న వ్యక్తి దేనికోసం అంటే ఈ జానడు పొట్ట కోసమే కష్టపడుతున్నాడు. చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు కూడా, చిన్న ఉద్యోగం మొదలుకొని పెద్ద ఉద్యోగం వరకు, చిన్న అధికారం మొదలుకొని పెద్ద అధికారం వరకు కూడా ప్రతి మనిషి చెమట కార్చి కష్టపడుతూ ఈ భూమి మీద ఈ జీవనోపాధి కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నాడు. అయితే అలా కొనసాగిస్తున్నటువంటి మనిషి నిత్య జీవానికి చేరగలడా? పరలోకానికి చేరగలడా? ఈరోజు అందరూ ఈ భూమి మీద మరి ఈ ఆకలి తీర్చుకోవడానికి కష్టపడుతున్నారు. మరి ఇంతకన్నా గొప్ప ఆహారం ఉంది. ఏంటది అని అంటే దేవుని వాక్యం. ఏంటంటే అది దేవుని వాక్యం. మరి ఇప్పుడు ఆ దేవుని వాక్యం నిమిత్తము ఎంతమంది కష్టపడుతున్నారు? ఆ దేవుని వాక్యం వినాలని, ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలని, ఆ దేవుణ్ణి గణపరచాలని, ఆ దేవుణ్ణి స్తుతించాలని, ఆ దేవుణ్ణి మహిమపరచాలని, ఆ దేవుని పని కష్టపడి చెయ్యాలని ఎంతమంది కష్టపడుతున్నారు? ఎంతమంది ప్రయాసపడుతున్నారు? సహోదరి సహోదరులరా, అతి కొద్ది మందే కనబడుతున్నారు. ఏ కార్యక్రమాల దగ్గరైనా, ఏ ప్రార్థన సహవాసం దగ్గరైనా, ఏ పరిశుద్ధ కూడికల దగ్గరైనా దేవుని మాటలు వినడానికి, తెలుసుకోవడానికి కష్టపడుతున్నారంటే దాని విషయంలో కష్టపడడం లేదు. అందుకే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ యోహాను సువార్తలో వ్రాయబడిన మాట 6వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుదాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగు చేయు ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ భూమి మీద నా పోలుకు చొప్పున, నా స్వరూపములో నా పిల్లలుగా మీరందరూ బతుకుతున్నారే. 60, 70, 80 సంవత్సరాలు కష్టపడుతున్నారే. మీరు కష్టపడుతున్నది మీ కొరకే. ఉదయం తింటే మధ్యాహ్నం కరిగిపోతుంది, మధ్యాహ్నం తింటే రాత్రి కరిగిపోతుంది, రాత్రికి తింటే తెల్లవారుజాము కరిగిపోతుంది. ఇలాగ రోజుకి 3 పూటలు కూడా ఆహారం కోసం కష్టపడుతున్నారు. కుటుంబంలో తండ్రి కష్టపడుతున్నాడు, భార్య కష్టపడుతుంది, పిల్లలు కష్టపడుతున్నారు, చెమట కారుస్తున్నారు, మంచి మంచి ఆహార పదార్థాలు వండుకొని తింటున్నారు. చాలా మంచిది. దేవుడు కూడా తినొద్దు అనట్లేదు. ఆయన బాధ ఏంటంటే, ఇదిగో మీకోసం, మీరు బ్రతకడం కోసం అది నిష్ప్రయోజనమైనది. అదేంటంటే అది నిష్ప్రయోజనమైనది. ఏంటంటే ఇలా తింటే ఇలా అరిగిపోతుంది, ఇలా తింటే ఇలా బహిర్భూమి ద్వారా వెళ్ళిపోతుంది. అదేమైనా నిలబడుతుందా? నిలబడటం లేదు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే కొంతకాలమే. కానీ దానికన్నా శక్తివంతమైనది, దానికంటే బలమైన దాన్ని మీరు మర్చిపోతున్నారు. అదే చెప్తున్నాడు 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. క్షయమైన ఆహారం, మనం తింటున్న ఆహారము క్షయమైపోతుంది. ఇలా తినగానే మంచి బిర్యానీ తింటున్నాం, మంచి చికెన్ తింటున్నాం, మంచి మటన్ తింటున్నాం, మంచి ఫిష్ కర్రీ తింటున్నాం, మంచి బిర్యానీ తింటున్నాం. ఇదంతా కూడా లైన్ అయిపోతుంది. కడుపులోకి వెళ్ళగానే కడుపులో ఎన్నో మిషన్లు పెట్టాడు దేవుడు. ఆ మిషన్ల ద్వారా ఏమైపోతుందంటే కొన్ని గంటల్లో అవి డైజెషన్ అయిపోతున్నాయి, అంటే లైన్ అయిపోతున్నాయి.
అంటే క్షయమైపోతున్నాయి. మరి అవి నిలబడడం లేదు. దానికోసం మీరు కష్టపడుతున్నారే 60, 70, 80 సంవత్సరాల కాలంలో, దాని వల్ల మీకు ఏం ప్రయోజనం? కొంతకాలం బ్రతుకుతారు, ఆ తర్వాత చనిపోతారు. ప్రయోజనకరమైనది ఏంటో తెలుసా అని చెబుతూ, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, నిత్య జీవము కలుగు చేయు. ఏంటన్నది? నిత్య జీవం. అంటే క్షయమైన ఆహారం కొరకు ఆయన ఏ విషయం చెప్పలేదు. అసలు మీరు కష్టపడద్దు అంటున్నాడు. దాని కొరకు మీరు ప్రయాసపడుతున్నారే, అది వ్యర్థం. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే బ్రతకడము కొరకే ఆహారం తింటున్నారు, తినడం కొరకే బ్రతుకుతున్నారు కొంతమంది. ఇంతకు ఇందులో ఏది 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 మనం అనుసరించాలి? ఎలా మనం ఉండాలి? తినడం కొరకే బ్రతుకుతావా ఈ భూమి మీద? తినడం కొరకే జీవిస్తావా? బ్రతకాలని తింటావా? బ్రతకాలి కనుక ఏదో ఒకటి తినాలి. అలా చేయాలి తప్ప ఉన్నాం కదా, బ్రతుకుతున్నాం కదా, తినడానికే బ్రతకాలి అనేటువంటి ఆలోచన వెళ్ళకూడదు. అనగా తిండికి, ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నట్టే యేసు ప్రభువు వారు చెబుతున్న మాటల్లో ఉన్న పరమార్థం. మీరు కష్టపడకండి అంటున్నాడు. అంటే మీరు నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అంటున్నాడు. ఎంతమంది కష్టపడుతున్నారు అక్షయమైన ఆహారం కొరకు? అంటే పాడవని ఆహారం, అది పాడవని ఆహారం. ఏది? దేవుని మాట, దేవుని వాక్యం. ఈరోజు వినాలి, ఒక అర్ధ గంట కూర్చుందాం అని ఎంతో మంది ఆ గృహాల దగ్గర, ఎంతో మంది ఇరుగు పొరుగు వారు, ఎంతో మంది ఈ యొక్క మైక్ ద్వారా, ఈ బాక్సుల ద్వారా, ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా అనేక మంది వింటున్నారు. అంటే వారు కూర్చొని కష్టపడుతున్న దేవుడి మాటలు వినడానికి. అలా కష్టపడండి, అది మీకు నిత్య జీవాన్ని కలిగి చేస్తుంది, అది మీకు పరలోకాన్ని ఇస్తుంది, అది మీకు నిత్యం ఉండేలాగా చేస్తుంది, అది నిత్యమైన మీకు సుఖాన్ని ఇస్తుంది, అది మీకు సమాధానం కలుగు చేస్తుంది, అది మీకు ఆనందాన్ని కలుగు చేస్తుంది, అది మీకు బలాన్ని ఇస్తుంది. యేసు ప్రభువు చెబుతున్న మాటలు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యం అంటే మాటలే కదండి మాట్లాడుకుంటున్నాం. ఆదిలో ఉంది వాక్యం, యేసుక్రీస్తు ఆదిలో ఉన్నాడు. మన 14వ వచనంకి వచ్చేసరికి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణై మన మధ్య నివసించెను. ఇప్పుడు ఆనాటి కాలంలో, ఈనాటి కాలంలో యేసు ప్రభు వారు కృపా సత్య సంపూర్ణగా మన మధ్యకు వచ్చాడు వాక్య రూపంలో. ఆయన్ని మనం తినాలి. దేని తినాలి? ఈ మాటను తినాలి. ఈ వాక్యం కొరకు కష్టపడాలి, ఈ వాక్యం కొరకు ప్రయాసపడాలి. ఎంతమంది బైబిల్ చదువుతున్నాం ప్రతిరోజు? ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాం? ఎంత సమయం కష్టపడుతున్నాం? ప్రార్థనలో ఎంత సమయం మనము గడుపుతున్నాం? ఎంతకాలము, ఎంత సమయము దేవుణ్ణి ధ్యానిస్తున్నాం? ఇంత పెద్ద సృష్టికారు మన కార్యక్రమాల్లో ఉంది, మన ఆ సృష్టిలో ఉంది మన ముందు. ఆకాశం వైపు చూసి ఆ నక్షత్రాలు, ఆ వెలుగు, ఆ చంద్రుని వెలుగు, ఆ నక్షత్రాల వెలుగు, ఆ సూర్యుని వెలుగు పగటిపూట, ఇదంతా ఎవరు చేశారు? మన తాత చేశాడా? మన తాత చేశాడా? మన బాబు చేశాడా? ఇది ఎలాగొచ్చాయి? దీన్ని చేసింది ఎవరు అని ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? ఆ ఆలోచన మనకు రావడం లేదు. ఆకాశ పక్షుల గురించి ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు, భూ జంతువుల గురించి ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు, మృగాల గురించి ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు, దేవుడు కనబడతాడు, సృష్టిని గురించి ధ్యానిస్తే దేవుడు కనబడతాడు. ప్రతి దానిలో దేవుడు ఉన్నాడు, దేవుని త్యాగం ఉంది. ఒక చెట్టును చూస్తే అది త్యాగంతో మన ముందుంది. చక్కని నీడనిస్తుంది, చక్కని పువ్వునిస్తుంది, చక్కని కాయనిస్తుంది, చక్కగా మంచి ఆక్సిజన్ ఇస్తుంది, చక్కగా మన కట్టును మనం కొట్టేసి పొయ్యిలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా మన ఇంట్లో ఫర్నిచర్స్ చేసుకోవచ్చు, కుర్చీలు చేసుకోవచ్చు, మంచాలు చేసుకోవచ్చు, డబుల్ గేట్ మంచాలు చేసుకోవచ్చు. ఎలా అది మన ముందు కనబడుతుంది?
ఎన్ని విధాలుగా అది మనకు త్యాగం చేసి మన కళ్ళ ముందు ఉంటుంది. ఇది ఎవరు చేశారు? ఇలా విత్తనానికి ఎవరు కారణం? దేవుడే కదా ఆ విత్తనాలు ఇచ్చింది. గనక మనం కష్టపడే దేనికోసమట? దేవుని వాక్యం కొరకు మనము కష్టపడాలి. అలా మనము కష్టపడడానికి సిద్ధపడాలి. ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం? 24 గంటలు నీ కష్టపడతావా? 24 గంటలు ఓవర్ డ్యూటీ చేస్తావా? 24 గంటలు రాత్రి పనికి వెళ్ళిపోతావా? డ్యూటీకి వెళ్ళిపోతావా? దాన్ని సంపాదిస్తావా? వద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? వద్దు, కష్టపడుకుడి, దానివల్ల ప్రయోజనము లేదు. కొంతమంది సంపాదించిన సంపాదన చినిగిపోయినటువంటి సంచిలో వేసినట్టు ఇలా వస్తే అలా మెడికల్ షాప్కి వెళ్ళిపోతున్నాయి, ఇలా వస్తే అలా టెస్టులకు వెళ్ళిపోతున్నాయి, ఇలా వస్తే ఇలా రోగాలు బాగుందని వెళ్ళిపోతున్నాయి. అవునా? అవును. దేవుడి కూడా కష్టపడితే, దేవుని వాక్యం కూడా కష్టపడితే అది నిలబడుతుంది. యేసు ప్రభు వారు ఒక దినాన్న మనకి యోహాను సువార్త 4-6 అధ్యాయాల్లో నేను చదువుతాను, 1 నుంచి కొన్ని వచనాలు. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. ఆయన తిబెరియా సముద్రం అన్నా గలిలయ సముద్రం అన్నా ఒకటే పేరు. ఆ సముద్రం అద్దరికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళి అక్కడ రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు చూసి బహుజనులు ఆయన్ని వెంబడించారు. యేసుప్రభు వారు వెళితే తండోలుగా జనాలు వచ్చేస్తున్నారు ఆయన దగ్గరికి. ఆయన ఏం చేస్తున్నాడు? రోగుల్ని బాగు చేస్తాడు, సూచక్రియలు చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? సూచక్రియలు చేస్తున్నాడు. అయితే యేసు ఆ కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించింది. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తమ వద్ద వచ్చుట చూసి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కూడా తెప్పించమని ఫిలిప్పును అడిగాను. అక్కడ కొండ మీద శిష్యులు కూర్చున్నారు, యేసుప్రభు వారు కూర్చున్నారు. జన సమూహం మనం ఎలాగైతే కూర్చున్నామో అప్పుడు తండోలుగా జనాభా వచ్చారు. కొన్ని వేల మంది ప్రజలు వచ్చేసారు. మరి వారికి ఎక్కడ? కొండ దగ్గర. అది ఆ చెట్లు చేమలు ఉన్నాయి అక్కడ అరణ్య ప్రాంతంలో. ఆహారం ఎక్కడ ఉంది? ఆహారం లేదు. ఆయనకు తెలుసు. ఒక శిష్యుని పిలిచాడు, ఫిలిప్పు, ఏం ప్రభువా, వీళ్ళందరికీ ఆహారము ఎక్కడి నుంచి తెప్పిస్తాం? రొట్టెలు అందరికి ఎక్కడి నుండి తెప్పిస్తారు? భుజించడానికంటే ఏమి చేయనయుండెనో తాను ఎరిగియుండి అతన్ని పరీక్షించుటకు అలా అడిగాడు ఆయన. అంటే ఏం చెయ్యాలని తెలుసు. ఎందుకంటే ఆయన ద్వారా సమస్తము కలిగింది కనుక ఆయన ఏదైనా చేయగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన రకరకాల విత్తనాలు చెట్లు కలుగును గాక అనగానే రకరకాల విత్తనాలు చెట్లు వచ్చేసాయి. జాన్ చెట్లు, అరటి చెట్లు, ఏమండి బొబ్బాయి చెట్లు, ఇలా రకరకాల చెట్లన్నీ వచ్చేసాయి. అవన్నీ ఎవరు తినడానికి? మనం తినడానికే. ఏ జంతువుని తింటుందా? ఏ జీవరాశైనా? మనమే ఫ్రెష్గా తింటాం. మనం తినగా మిగిలిపోను ఎవరికైనా పెడతాం. ఈ జంతువులకైనా ఈ పక్షులకైనా మనం పెడతాం. అంతగా దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఎక్కడైతే ఇంతమందికి ఏం పెట్టాలి ఆహారము అని ఫిలిప్పుని అడిగితే, అందుకు ఫిలిప్ అంటున్నాడు, వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకోవటకాయలు 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో అన్నాడు. అయ్యా, ఇంతమంది జనసమూహం ఉన్నారు, 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇంకా ముసలి ముడగలు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇంకా చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇంతమందికి అరణ్యంలో ఆహారం సిద్ధపరచాలంటే నాకు తెలిసి కొంచెం 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 ప్రాణం కాపాడు కొంచెం తిన్నా 200 దేనారాలు అవుతాయి. అనగా 100 రూపాయలు. ఎంతండి? 100 రూపాయలు. అంటే దేనారం అంటే ₹1/2. 100 రూపాయలు అంటే ఎంత విలువ అనుకుంటున్నారు? మనము ఒక 25-40 సంవత్సరాల క్రితం వెళ్తే అప్పటికి 5 పైసలు విలువ చాలా గొప్పది. ఒక 10 పైసలు 5 పైసలు పెడితే చాలా సామాన్లు వచ్చేవి. మరి ఈ కొద్ది కాలంలోనే ఎంత అయితే 2000 సంవత్సరాల క్రితంకి వెళ్ళిపోతే, 2000 సంవత్సరాల క్రితంకి వెళ్ళిపోతే రూపాయి విలువ ఎంత? చాలా విలువైనది.
ఇన్ని వేల మంది కొంచెం కొంచెం పెడితే అంత ఖరీదవుతుందండి అని సీమోను అన్నాడు. అంతే అప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియ. సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియ, అయ్యా ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఇవి ఏమాత్రమును ఆయనతో అనగా, అంటే ఇవేమాత్రమయ్యా, ఎంతమంది ఉన్నారు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇవి చాలవయ్యా అని ఈ చిన్న పిల్లడు తీసుకొచ్చాడయ్యా అని ఆంద్రియ అంటున్నాడు. సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియ అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏం చేశారు, యేసు జనులందరినీ కూర్చొని పెట్టని చెప్పాడు. ఆ చోట చాలా పచ్చిక ఉంది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండ్రి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. ఇప్పుడు వరాస కూర్చోబెట్టాడైనా, అందరిని కూర్చోబెట్టాడైనా. 5,000 మంది పురుషులు ఉన్నారు. సుమారుగా ఇంచుమించు 12,000 మంది లేదా 20,000 మంది జనాభా ఉంటారు. పురుషులు మాత్రం 5,000 మంది. మరి మిగతా వారిని లెక్క ఎదితే సమలలుగా స్త్రీలు ఉంటారు, వాళ్ళొక 5,000 మంది ఉంటారు. 10,000 అవుతారు. చిన్నపిల్లలు 2,000 మంది, 12,000 మంది అవుతారు. ఇంకా ముసలి మరుగులు అంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. పోనీ 12,000 మంది, 15,000 మంది, 20,000 మంది అనుకుందాం. ఇన్ని వేల మందికి ఆహారాన్ని అరణ్యంలో వారికి పెట్టాలంటే అదేం చిన్న విషయం కాదు. అక్కడ ఇప్పుడైతే మనకి ఏమండి హోటళ్ళు వచ్చాయి, ఇప్పుడైతే మనకి టిఫిన్ కొట్లు వచ్చాయి, ఇప్పుడైతే మనకి ఎక్కడికైనా వెళ్ళినా భోజనం చేసేవచ్చు. ఒకప్పటి కాలానికి వెళ్ళిపోతే అప్పుడే హోటల్స్ లేవు, ఉంటే ఏదో చిన్న చిన్న ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ మరి ఎంతమందికి ఆహారం ఎక్కడ తాగలరు? కానీ యేసు ప్రభు వారు ఆయన ఆ 5 రొట్టెలను 2 చిన్న చేపలను వీళ్ళంతమందికి కూడా పంచిపెట్టాడు. వారందరూ కూడా సంతృప్తిగా తిన్నారట. వారందరూ ఎలా తిన్నారండి? సంతృప్తిగా, తిన్నంత తృప్తిగా తిన్నారట. ఎంత తింటే అంత తినేశారట. అంటే చేపలు రొట్టె కదండి, చేపలు రొట్టె కనుక బాగా తిన్నారు. ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. ఎన్ని గంపలండి? 12 గంపలు మిగిలిపోయాయి. అయిపోయింది. ఆ తర్వాత మరో ప్రాంతానికి వెళ్ళిపోయారు, చీకటి అయిపోయింది. మరలా ఈ జనాలు ఏం చేస్తున్నారంటే అటు ఇటు తిరుగుతూ మరలా యేసు ప్రభు వారి శిష్యుల్ని ఎక్కడ పెడితే అక్కడ వెతికేస్తున్నారు. దేనికోసం అట? ఈయన దగ్గరికి వెళితే మంచి చేపలు, మంచి రొట్టెలు తృప్తిగా తినొచ్చు. మంచి రొట్టెలు, మంచి చేపలు, మంచి భోజనం కదండి. ఎప్పుడు మంచి రొట్టెలు చేపలు ఆయన భోజనం పెడుతున్నాడు. ఆయన పెడుతుంటే వీళ్ళు తినడానికే వెళుతున్నారు. దేనికి వెళ్తున్నారు? తినడానికే. అందుకే యేసు ప్రభు వారు వెంటనే మళ్ళీ తినడానికి వచ్చేస్తున్నారు. ముందు పెట్టాడు ఆయన, తృప్తిగా తిన్నారు. మరో ప్రాంతానికి వెళ్తే మరలా ప్రాంతానికి వెళ్తున్నారు, మరలా అక్కడ ఆయన పెడతాడేమని. అంటే వీళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? తినడానికి మాత్రమే. చేపలు రొట్టెలు చక్కగా తినాలని. అక్కడ సూచక్రియలు చూడడానికి మీరు రావట్లేదు. కానీ 26 యేసు 26 యేసు మీరు సూచనలు చూచడం వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మీరు సూచనలు చూచటం వలన కాదు, ఏదో నేను రోగుల్ని బాగు చేస్తున్నాను అని మీరేదో దేవుణ్ణి నమ్మాలని, దేవుణ్ణి మహిమపరచాలని, వాక్యం వినాలని మీరు రావటం లేదు. ఎంత ఫాస్ట్ గా మీరు ఎక్కడ పడితే అక్కడికి ఎలా వచ్చేస్తున్నారంటే మంచి చేపలు, మంచి రొట్టెలు బాగా తిని బాగా తృప్తి పొందాలి అని వస్తున్నారు. అప్పుడు 27 వచనం చెప్తున్నాడు ఏంటంటే, మీరు వీటి కోసం కష్టపడుతున్నారు, ఇది ఎందుకు పనికిరాది, క్షయమైన ఆహారం కోసము కష్టపడకండి. మరి మనం బ్రతకాలంటే ఆహారం తినాలి కదా, మనం బ్రతకాలంటే కష్టపడాలి కదా. కష్టపడాలి, తినాలి. అంతకన్నా గొప్పదైనటువంటి అక్షయమైన ఆహారం ఏంటిది? వాక్యం. ఒక దగ్గర అంటాడు, ఒక దగ్గర ఏమంటాడంటే, ఇదిగో నేను పరలోకం దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటాడు. అంటే నన్ను తిని
త్రాగువాడు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వాడు తినాలి, త్రాగాలి. అంటే ఆయన శరీరాన్ని గురించి, ఆయన రక్తాన్ని గురించి మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతుంది. వీళ్ళేమనుకుంటున్నారు, ఇదేంటి ఎంత కఠినంగా ఈ మాట చెబుతున్నాడు అని వెనక్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అతను రాజుగా చేస్తే ఇతను మంచి చేపలు, మంచి రొట్టెలు, భోజనాన్ని బాగా సమకూరుస్తారని చెప్పి ఆయన వెంట వెళ్తున్నారు. అప్పుడు ఆయనకి బాధ అనిపిస్తుంది. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా కూడా చేయగలడు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఆయన ప్రారంభ దినాల్లో బాప్తిజం తీసుకొని ఆయన ఒడ్డుకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురం వల్లే వచ్చింది. వెంటనే అతడు అపవాది చేత ఆ అరణ్యంలోనికి ఆత్మ చేత కొనుపబడ్డాడు. అక్కడ ఒక మాట వ్రాయబడ్డది. ఏటా మాట? మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూసారా? అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించిన. ఇక్కడ 3వ వచనంలో ఆ శోధకుడు వచ్చి 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఆకలితో ఉండగా, ఉపవాసంతో ఉండగా, ఇప్పుడు శోధకుడు వచ్చాడు. ఆయన ఏం చేయాలంటున్నాడు? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఆ శోధకుడు ఆయన మీదకి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే, నిజంగా నువ్వే దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు ఆజ్ఞాపించము అంటే, రాళ్ళు రొట్టెలుగా చేయగలడు యేసుక్రీస్తు? చేయగలడు. అలాగే నువ్వు ఆజ్ఞాపించి అయిపోద్ది. అందుకని అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. అంటే మనుష్యుడు రొట్టె వలన జీవించడు. ఆ రొట్టె ఎక్కడి వచ్చింది? దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు నోటి మాట ద్వారానే ఈరోజు ఈ సృష్టి అంతా కలిగింది. రకరకాల గోధుమలు, రకరకాల వరి, రకరకాల ఏమంటారు సోలు, లేకపోతే మినువులు, ఇవన్నీ ఆయన కలుగును గాక అంటే అవన్నీ వచ్చాయి. ఆయన మాటలో ఇవన్నీ ఉన్నాయి. ఆయన మాట గొప్పదంటారా? ఈ ఆహారం గొప్పదంటారా? ఈ గోధుమలు గొప్ప, ఈ వరి గొప్ప, ఈ ఎవరు గొప్ప, ఈ సోలు గొప్ప, లేకపోతే ఇంకేది గొప్ప? దేవుని మాట. అదే యేసు అంటున్నాడు, నువ్వు అంటున్నావు రొట్టె వలన నేను ఆకలితో ఉన్నాను, ఇప్పుడు రొట్టె తింటే నువ్వు బ్రతుకుతావు, ఈ రాళ్ళు రొట్టెగా చేసుకొని తినే అని అంటే, యేసుప్రభువు అంటున్నారు, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు ఆయన దేన్ని హైలైట్ చేస్తున్నాడు? దేన్ని గొప్ప చేస్తున్నాడు? దేవుని మాట గొప్పది. ఆయన మాట వినాలా? నీ మాట నేను వినాలా? ఆయన నేను పోషిస్తాడు. ఆయన చేతిలో నా ప్రాణం ఉంది. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో ఏముందండి? సమస్తం ఉంది. మరి ఈరోజు మనము దేనికి మొదటి ప్రయారిటీ ఇస్తున్నాం? దేని కొరకు మనం కష్టపడుతున్నాం? సహోదరులారా, తల్లిదండ్రులారా, గమనించండి. ఈరోజు అహర్నిశాల మనం పని చేసేది, మనం కష్టపడేది ఈ జెండ పట్టుకోరికి మొదటి ప్రాధాన్యతనిస్తున్నాం. మిగతా టైం ఎప్పుడో, ఏదో, ఎట్టకేలకో, ఏ క్షణమో, ఏ గడియో అక్కడికి వెళ్తున్నాం, ఏదో వినేసి వెళ్ళిపోతున్నాం. కష్టపడేది ఎక్కువ, దేవుడికి ఇచ్చే సమయము తక్కువ. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆయనకి రివర్స్ మనం చేస్తున్నాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడి, అది మనిషి కుమారుడు మీకు ఇస్తాడు. అందుకే దేవుడు దానికి ఆయనకు ముద్ర వేశాడు అన్నట్టు మనకి ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది. గనుక ఈరోజు ఎక్కడ చూసినా, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఈరోజు ఏ ఒక్కరైనా ఈ తినడం విషయంలో, ఈ ఆహారం విషయంలో మొదట పడిపోతున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారు. ముందు దేవునికి కోసం కష్టపడదాం, దేవుని వాక్యం విందాం, దేవుని మాటలు విందాం. అదే యేసుప్రభు చివరి మాట, యేసుప్రభు వారు సమరయ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు.
యాకోబు బావి దగ్గర ఆ ఎండవేళ సమయంలో అక్కడ ఆయన కూర్చున్నాడు. కూర్చుంటే అక్కడ ఎండవేళ సమయంలో ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి ఆ స్థలానికి వచ్చింది. అప్పుడు వారి సంభాషణ అంతా మనకు అందరికి కూడా తెలుసు. అతడు నీళ్ళు అడిగినప్పుడు, మీరు యూదులు, మేము సమరయులు, మీకు మాకు పొత్తు లేదు, మేము వెలుగైబడిన వారం, మీరు యూదులు అంటే ఆయన అంటున్నాడు, నేనెంత నీళ్ళు చేతుకోవడానికి స్థలానికి వచ్చాను అని ఆమె చెప్పడము. ఆ డిస్కషన్ అంతా మనం చదివితే మనకు కనబడుతుంది. అయితే ఆయన అంటున్నాడు 11వ వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనను, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎల్లప్పుడూ దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవనకే వానిలో ఊరిడే నీటి బుగ్గగా ఉండే ఆమెతో చెప్పాను. అంటే నువ్వు తాగుతున్న నీరమ్మ ఇప్పుడు తాగితే మరలా దాహం వస్తుంది, గంటకి మరలా తాగితే మరో గంటకి దాహం వస్తుంది. నేను ఇచ్చే నీళ్ళు ఉన్నాయి చూసావు, నేను చెప్పే మాటలున్నాయి చూసావు, అవి నీటి బుగ్గలో నీరు ఎలాగైతే ఊరుతాయో అలాగ నిత్య జీవానికి వానిలో ఊరని నీటి బుగ్గగా ఉంటాయి ఆ మాటలని అతడు నిజాన్ని చెప్పినప్పుడు, సత్యాన్ని చెప్పినప్పుడు, నీకు 5 పిరమిడ్లు ఉన్నది, ఇప్పుడున్న వాడిని పిరమిడ్ కాలినప్పుడు ఆ విధంగా నువ్వు నిజంగా మెషేవే అని గుర్తించి ఆ ఊరికి వెళ్ళి సువార్త చేసింది. ఇప్పుడు 34 వచ్చిన చదువుదాం. 34 వచ్చిన అదంతా అయిపోయిన తర్వాత 31 వచనంలో బోధకుడా భోజనం చేయమని శిష్యులు ఆయన్ని వేడుకుంటారు, అయ్యా భోజనం చేయండి అయ్యా అని అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, అయ్యా భోజనం చేయండి అంటే ఆయన అంటున్నాడు, మీకు తెలియని ఆహారము నాకు ఉంది. ఈయనేమనుకుంటున్నారు, ఓహో ఎక్కడి నుండి ఏదో తెప్పించుకున్నాడుగా మంచి ఆహారము, ఈయన తింటాడు కదా మరి ఎందుకు అని శిష్యులు ఆలోచిస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు కిందకి, యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇప్పుడు ఆయన ఆహారం ఏం చెప్తున్నాడు, నన్ను పంపించిన వాని పని తుదముట్టించాలి. ఆయన నాకు ఏదైతే ఆజ్ఞాపించాడో నేను ఆ పని చేయాలి. అలాగనే అది నాకు ఆహారమై ఉన్నది. ఆయన చిత్తము నెరవేర్చడం, ఆయన పని తుదముట్టించడం, అది నాకు ఆహారం. అంటే దేవుని మాటలు చెప్పడము అది నాకు ఆహారము. గనుక ఈరోజు క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారం. క్షయమైన ఆహారం అంటే మనం తింటున్నటువంటి ఆహార పదార్థాలు, అది కొంతవరకే, కొంత మట్టుకే. ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఆ కానాను దేశంలోనికి వెళ్ళడానికి అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. ఆకాశం నుండి మన్నాని కురిపించాడు. ఆ ధాన్యాదులను, ఆ కొత్తిమీర గింజ ఆకాశ ధాన్యాలను కురిపించినప్పుడు అవి వారు ప్రతిదినం ఆహారంగా తినేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈయనే ఆహారంగా మారిపోతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తే ఆహారంగా మారిపోతున్నాడు. ఆయన దగ్గరికి వస్తే, ఆయన మాటలు వింటే, ఏమండి అది నిజమైన ఆహారం. అది నేను నిజమైన ఆహారమును నిజమైన పానమునై ఉన్నాను. నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. ఆయన మాటలు వింటే ఎప్పటికీ సంతోషం, ఆనందమే తప్ప ఏమి లేని వారిగా మనం ఉండలేం. కనుక ఆయన వాక్యము ఆ నీళ్లు ద్వారాగాను, అలాగనే ఆహారం ద్వారాగాను, ఆయన మాట నిత్య జీవనకే తీసుకెళ్ళదు. అది ఊరిలో బుగ్గలాంటిది, అది అక్షయమైన ఆహారం. అది దాని గురించి ఎంతమంది కష్టపడుతున్నాం. ప్రియ సహోదరు సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో మనం కష్టపడదాం. దానికి మొదట ప్రయారిటీ ఇద్దాం. తర్వాత ఈ రోజు బ్రతకాలి కనుక ఆహారం తినడానికి కొరకే మనం బ్రతికేవారిగా ఉండకూడదు. పుట్టించాడు దేవుడు మనకి. మొదట దేవునికి స్థానం ఇద్దాం. అక్షయమైన ఆహారం అది, అంటే అది పాడవన ఆహారం, అది నిత్యం ఉండే ఆహారం. అది దేవుడు మనకిస్తున్నాడు. దాని విలువ మనం గ్రహించి ఆ వాక్యాన్ని మనం విందాం, దాన్ని భుజిద్దాం. దాన్ని ఏం చేద్దాం? భుజిద్దాం, దాన్ని నములుదాం. అది చాలా బాగుంటుంది. దాని విలువ మనం తెలుసుకుందాం. అది మనకు అక్షయమైనటువంటి ఆహారం. అది నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్తుంది. ఈరోజు ఈ భూమి తింటున్న ఆహారం వలన నరకానికి వెళ్ళిపోక తప్పదు. దానికన్నా ఎక్కువ
అక్షయమైన ఆహారం ఉంది, ఇది క్షయమైన ఆహారం, అది అక్షయమైన ఆహారం. దీని కొరకు కష్టపడకండి, దానికన్నా ఎక్కువగా దీని కొరకు కష్టపడండి. అంటే దాని అర్థం ఏంటంటే దాని కొరకు కొంత కష్టపడండి, దానికన్నా ఎక్కువగా దేవుని వాక్యం కొరకు కష్టపడండి. అలాగే ఈరోజు అనేక మంది భక్తులు కష్టపడుతున్నారు, అనేక మంది భక్తులు మరి కష్టపడుతున్నారు. కనుక కష్టపడుతున్న ఆ కష్టాన్ని బట్టి మనం కూడా దేవుని పనిలో కష్టపడదాం, ముందుకెళ్దాం. తద్వారా మనం నిత్య జీవానికి చేరేటట్టు మార్గాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ